మెయిన్ గా వాళ్ళు తినే ఫుడ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండాలి. ఎందుకంటే మోకాల అరుగుదల ఆస్టియో ఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది అనమాట వాళ్ళకి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఫిష్, వాల్నట్స్, సబ్జా గింజలు అంటాం కదా, అవి వాటిలో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే కాల్షియం హై ఉన్న మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, యోగర్ట్, చీజ్ అండ్ సమ్ గ్రీన్స్ లో కూడా హై కాల్షియం ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ లైక్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఫుడ్ మనకైతే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఎంజైమ్స్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటి ఫుడ్ అండ్ ఆకుకూరల్లో కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే మన బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. అండ్ కెఫిన్ ప్రోడక్ట్స్ తక్కువ తీసుకుంటే బెటర్. అంటే కాఫీ లాంటివి తక్కువ తాగితే మంచిది.